ఉద్యోగి అయినా తన విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి అంటారు. కానీ ఎక్కువ శాతం మంది ఏదో ఉద్యోగం చేస్తున్నామంటూ కాలం వెల్లదీస్తుంటారు. కానీ మనం ఇప్పుడు తెలుసుకోబోయే ఈ చిన్న ఉద్యోగి పొంచి ఉన్న పెను ప్రమాదాన్ని తన చిన్న బుర్ర ద్వారా అద్భుతంగా అడ్డుకున్నాడు. వందలాది మంది ప్రాణాలు కాపాడాడు. ప్రతి ఒక్కరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. ఎవరా ఉద్యోగి, ఏంటా అద్భుతం, ఇప్పుడు చూద్దాం. అది శనివారం అర్ధరాత్రి సమయం. అత్యంత భారీ వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఉరుములు మెరుపులతో కారు మబ్బులు కమ్ముకున్నాయి. కన్ను మూసి కన్ను తెరిచేలోపే వర్షం వరదయింది. ఆ సమయంలో కేసముద్రం ఇంటికన్నే రైల్వే స్టేషన్ల మధ్య 550 నెంబరు వంతెన వద్ద ట్రాక్మెన్ గూగుల్ లోతు మోహన్ నైట్ వాచ్మెన్గా విధులు నిర్వహిస్తున్నారు. రాత్రి 12 గంటలు మొదలైన వరద 2 గంటల వరకు విపరీతంగా పెరిగింది. అది గమనించిన మోహన్ వెంటనే పై అధికారులకు సమాచారం ఇచ్చాడు. విషయం తెలుసుకున్న సెక్షన్ ఇంజనీర్లు రైలు వేగాన్ని తగ్గించారు. అదే సమయంలో సంఘమిత్ర ఎక్స్ప్రెస్ రైలు ఇంటికన్నే మీదుగా కేసముద్రం చేరుకుంది. సరిగ్గా రాత్రి 2:30 వరద ఉధృతికి ట్రాక్ తెగిపోయింది. అప్పుడు మోహన్ ఇంటికన్నే వైపు ఉన్నాడు. ట్రాక్ తెగిన విషయం గమనించిన మోహన్ తక్షణం ఆలస్యం చేయకుండా అప్రమత్తమయ్యాడు. వరంగల్ నుంచి వచ్చే రైళ్లను ఆపేందుకు పూనుకున్నాడు. చిమ్మ చీకట్లో చేతిలో ఉన్న రెడ్ లైట్ ఒక్కటే ఆయన ఆయుధం. 30 మీటర్లు పరుగు పెట్టిన మోహన్ వచ్చే రైలుకు ఆపోజిట్ పొజిషన్లో రెడ్ లైట్ పెట్టాడు. కానీ ఎక్కడో మోహన్ మదిలో అనుమానం. ఇంతటి వర్షంలో లైట్ కనిపిస్తుందో లేదో అనుకున్నప్పుడు వెంటనే మరో 60 మీటర్లు ముందుకెళ్లాడు. పట్టాలపై ఓ రాడ్ అడ్డంగా పెట్టాడు. రైలు ఆ రాడ్ పై నుంచి వెళ్ళినప్పుడు పేలుడు లాంటి శబ్దం వస్తోంది. దీంతో లోకో పైలట్ అప్రమత్తమవుతాడు అనేది మోహన్ ఆలోచన. కాసేపటికై రైలు వచ్చింది. టెన్షన్గా ఎదురుచూస్తున్న మోహన్ బిక్కుబిక్కుమంటూ ఏం జరుగుతుందోనని భయంగా చూస్తున్నాడు. కానీ మోహన్ ప్లాన్ ఫలించింది. సరిగ్గా రైలు రాడ్ ఎక్కగానే పేలుడు సౌండ్ వచ్చింది. లోకో పైలట్ అప్రమత్తమయ్యాడు. వెంటనే రైలును నిలిపివేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. హమ్మయ్య అంటూ మోహన్ ఊపిరి పీల్చుకున్నాడు. అయితే ఈ విషయం ఆలస్యంగా తెలియడంతో ఇప్పుడంతా శభాష్ మోహన్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏది ఏమైనా మోహన్ అప్రమత్తమైతే అందరినీ బతికించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి మీరేమంటారో కూడా కామెంట్ చేయండి. For more videos like this, subscribe Big TV channel.